నేను ఈరోజు హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు మీకు నేను సిస్టమ్ లో నిన్న మొన్న జరిగిన క్లాస్ లో మీరు టెక్స్ట్ ఎలా నేర్చుకున్నారు, ఇమేజెస్ ఎలా నేర్చుకున్నారు అదంతా నేను సిస్టమ్ లోనే చూపిస్తాను. మీరు మీ మొబైల్లో ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఆ సిస్టమ్ ఉన్న వాళ్ళు సిస్టమ్ లో కూడా చూడొచ్చు. మొబైల్లో ఉన్న వాళ్ళు మొబైల్లో ఆ ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ టెక్స్ట్ అనేది ఎక్కడుంది తెలుసు, ఇమేజెస్ ఎక్కడి నుంచి వస్తాయి, గ్యాలరీ ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసు. కాబట్టి నేను క్యాన్వాలోకి వెళ్తున్నా. ఇట్లా ఫస్ట్ మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ చూపిస్తుందండి అందరికి. ఎస్ మ్యామ్. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఇట్లా కనిపించినప్పుడు ఈ ఫస్ట్ రీసెంట్ డిజైన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉంటారు కదా క్యాన్వాలో, మీరు ఫోన్ లో ఉండొచ్చు, సిస్టమ్ లో కూడా ఉండొచ్చు. ఇలా మనకి కనిపిస్తాయి సిస్టమ్ లో. ఇవన్నీ డిజైన్స్ కనిపిస్తాయి, చేసినవి కనిపిస్తాయి. అట్లా మళ్ళీ కొత్తవి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అనమాట. మీకు సార్ చెప్పారో లేదో, ఈ డాక్యుమెంట్స్, వైట్ బోర్డు, ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో, ప్రింటబుల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది డాక్యుమెంట్స్ కానీ విజన్స్ కానీ అలాంటివి కావాలి. పోస్టర్ మేకింగ్ లో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నది ఆల్రెడీ ఉన్న డిజైన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి. బర్త్డే గ్రీటింగ్ కానీ, యానివర్సరీ గ్రీటింగ్ కానీ, విజిటింగ్ కార్డు కానీ, లేదా ఏదైనా ఇన్విటేషన్ కార్డు కానీ, ఇలా మనం ఉన్న డిజైన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పారు. ఎలా చెప్పారు అని అంటే, ఒకసారి మనం ఇక్కడ సెర్చ్ చేస్తే సెర్చ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. మొబైల్లో కూడా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇన్విటేషన్ కార్డ్ అనేది, ఇన్విటేషన్ కార్డ్ అని చేస్తే ఇన్విటేషన్ కార్డ్స్ అన్ని ఇలా వస్తాయి. ఏదైనా ఒక ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని మనకి నచ్చినట్లు ఇక్కడ చూడండి, ఇది ఉంది ఇట్లా. అట్లా తీసుకున్నాం. తీసుకొని ఇవన్నీ మనకి నచ్చాయి, టెంప్లెట్స్ అన్ని నచ్చినాయి. మనకి కావాల్సింది ఏంటి అని అంటే, వీఆర్ ఇన్వైటింగ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ సమ్ మ్యాటర్ ఇచ్చారు. సాటర్డే June 15th 8 AM అని అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ క్యాన్వాకి సంబంధించిన ఎవరి సైడ్ మ్యూట్ లో లేదు సార్, మ్యూట్ లో ఉండండి. ఇక్కడ డిజైన్ అంతా మనకి ఓకే, మనం ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ సెరమనీ అని ఉంది. సంథింగ్ వెడ్డింగ్ అయితే వెడ్డింగ్ అని పెట్టండి, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని పెడతాం. ఇక్కడ మనం గ్రాడ్యుయేషన్ సెరమనీనే అనుకున్నాం. సాటర్డే June 15th 8 AM అని ఉంది. మనము మనకి ఇప్పుడు దగ్గరలో ఉన్న డేట్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం. సపోజ్ December 25th అని కానీ, ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ 15th సపరేట్, డిసెంబర్ అనేది సపరేట్. అది కిందకు వచ్చేసింది. ఇక్కడ మీకు ఇక మార్క్ కనిపిస్తుంది కదా, సార్ ఆల్రెడీ చెప్పున్నారు. ఈ లైన్ ని తీసుకొని కొంచెం ఇట్లా లాగితే మీకు మొత్తం వచ్చేస్తుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేసి దీన్ని సెంటర్ పొజిషన్ లో సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఈ 15 అనేది ఫాంట్ మళ్ళీ సపరేట్. ఇక్కడ మనం డేట్ మార్చుకుందాం, 27th అని పెట్టుకుందాం. 8 AM అది ఏ వీక్ వచ్చింది, ఫ్రైడే వచ్చింది. ఇక్కడ చూడండి, లేయర్ వేరే సెలెక్ట్ అవుతుంది, సాటర్డే లేయర్ సెలెక్ట్ అవ్వట్లేదు. అంటే అది సాటర్డే దీనికన్నా బ్యాక్ లో ఉంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. నేను ఏం చేస్తున్నా అంటే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది సాటర్డే కనిపిస్తుంది కానీ లేయర్ అనేది ఈ లేయర్ కి బ్యాక్ సైడ్ ఉంది. మనకి అది ఫ్రంట్ కి రావాలి. అప్పుడు ఏం చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేయర్ అనేది చెప్తున్నాను, నోట్ చేసుకోండి. లేయర్ రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ లోకి వెళ్ళి ఒకటే స్టెప్ సెంట్ టు బ్యాక్ అంటుంది. బ్యాక్ అన్నప్పుడు జస్ట్ సైడ్ క్లిక్ చేసి సాటర్డే. ఇప్పుడు సాటర్డే క్లిక్ అయింది.
అబ్జర్వ్ చేస్తారండి? మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్కి రావాలి అని అంటే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది పైన. చిన్న చిన్నవే అండి ఇవన్నీ, చిన్న చిన్నవే. మన మొబైల్లో బ్యాక్ ఆప్షన్ ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి, అండు అని వచ్చింది. ఇట్లా మీకు మొబైల్లో కూడా ఇలా ఉంటుంది బ్యాక్ ఆప్షన్. దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్తాం. మళ్ళీ చూడండి, ఇప్పుడు సాటర్డే సెలెక్ట్ అవ్వట్లేదు. సాటర్డే ఇప్పుడు సెలెక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది బాక్స్, ఇక్కడ ఉన్న టెక్స్ట్ సెలెక్ట్ అవ్వట్లేదు, అంటే ఇది లేయర్. ఈ బాక్స్ లేయర్ కి వెనక ఉంది కాబట్టి సెలెక్ట్ అవ్వట్లేదు. ఇది ట్రాన్స్పరెన్సీ లో ఉంది కాబట్టి, మనకున్న ఈ డిజైన్ వరకే ఉంది కాబట్టి ఇక్కడ ఏం డిజైన్ లేదు కాబట్టి మనకి సాటర్డే అని కనిపిస్తుంది. కొన్ని అయితే అలా కనిపించదు. ఏదైనా షేప్స్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు కనిపించదు. అప్పుడు ఏం చేస్తామనంటే మనము జస్ట్ ఈ లేయర్ ని బ్యాక్ కి పంపించడానికి రైట్ క్లిక్ ఇచ్చి మీ మొబైల్లో చూడండి, దీనికి సెలెక్ట్ చేసినప్పుడు కింద ఆప్షన్స్ వస్తాయి. సైడ్ కి స్క్రోల్ చేయండి. ఎవరైనా చేస్తుంటే సైడ్ కి స్క్రోల్ చేయండి, అక్కడ లేయర్ అని ఉంటుంది చూడండి. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. లేయర్ అని ఉంటుంది మొబైల్లో, లేయర్ అని ఉంటుంది. ఆ లేయర్ అనే ఆప్షన్ తీసుకొని లేయర్ బ్యాక్, అక్కడ యారో మార్క్స్ ఉంటాయి. మీకు బ్యాక్ వెళ్ళాలా ఫ్రంట్ వెళ్ళాలా అనేది ఒక విండో చూపిస్తుంది. ఆ విండోని మీరు స్క్రోల్ డౌన్ చేయొచ్చు అనమాట. ఆ విండోతో మీరు స్క్రోల్ డౌన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సాటర్డే సెలెక్ట్ అవుతుంది. ఫ్రైడే, ఫ్రైడే అని ఇచ్చాను. ఇంకా మనకి అడ్రస్, అడ్రస్ అనేది మార్చితే సరిపోతుంది. సంథింగ్ ఏదన్నా హాల్ లాంటిది అలాగే ఏదైనా ఉంటే దాని హాల్ పేరు ఇచ్చేసి చెప్పేస్తే సరిపోతుంది. నేను హైదరాబాద్ అని జస్ట్ పెట్టేసింది. 0.5 లిటర్స్, 0.7 లీటర్. ఎందుకంటే ఇవి మీరు ఆల్రెడీ నేర్చుకున్నవి. టెక్స్ట్ ఎలా మార్చాలి, గ్రాడ్యుయేషన్, ఇవన్నీ ఇన్విటేషన్, ఇవి అన్నీ ఆల్రెడీ మీరు నేర్చుకున్నవి. నేను మళ్ళీ ఒకసారి హోమ్ లోకి వెళ్తున్నాను. ఇందాక సార్ బ్లాంక్ పేజ్ ఒకటి తీసుకున్నాం. దీంట్లో సారు ఏదైనా పోస్టర్ చూస్తే అలా పోస్టర్ ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా? ఎవరండి, ఎవరి సైడ్ సౌండ్ వస్తుంది? సార్ సందీప్ సార్ చెప్పండి. హ్యాండ్ రైస్ చేస్తుంది. మ్యామ్ ఏం లేదు, ఇప్పుడు మీరు చూపించారు కదా మ్యామ్, అదే మొబైల్ ఒక్కసారి చూపించగలుగుతారా మేడం? ఎందుకంటే ఆప్షన్స్ రావట్లేదు మొబైల్ యాప్ దాంట్లో. నేను చూపిస్తాను సార్, చూపిస్తాను. టూ ఫ్రంట్ ఇది టూ బ్యాక్. ఆ ఇది వచ్చింది కదా, ఇలా మనం పోస్టర్స్ చేసుకోవచ్చా అని అడిగారు. ఆల్రెడీ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, మన కలర్ చేంజ్ చేసుకోవడం తెలుసు. కలర్ ని బ్యాక్ పెట్టేసి తర్వాత ఇక్కడ ఐ ఆమ్ మై ఓన్ రెవల్యూషన్.
ఆడియో రావట్లేదు మేడం. మ్యూట్ లో ఉన్నాను సార్. ఇక్కడ చూడండి, టామీ చీజ్ టీఓ టామీ శిల్పి అని ఉంది. అక్కడ చిన్నగా ఉంది, మనం అలా చిన్న చేద్దాము. ఇక్కడ చూడండి, మొబైల్లో మీరు ఫాంట్ని ఇలా తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు మొబైల్లో. ఎలా చేయండి. ఇలా ఇక్కడ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ సైజ్ ఇట్లా తగ్గుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ నెంబర్ అయినా ఇచ్చేసుకుంటాం. నెంబర్ ఇచ్చేస్తే నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఫాంట్ నచ్చకపోతే ఫాంట్ స్టైల్స్ ని ఇక్కడ మార్చేసుకోవచ్చు. సేమ్ ఫాంట్ స్టైల్స్ అవన్నీ మనం ఫాంట్ మీద క్లిక్ అయ్యి ఉంటే అన్ని స్టైల్స్ అన్ని మనకు వస్తుంటాయి. అట్లానే ఇక్కడ ఒక 2 లైన్స్ అటొకటి ఇటొకటి ఉంది కదా, అది ఎలిమెంట్స్ లోకి వెళ్ళి షేప్స్ లోకి వెళ్ళండి. షేప్స్ చిన్న లైన్ లాగా ఉంది. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే అన్ని వస్తాయి సార్. జస్ట్ ఈ లైన్ ఇచ్చేస్తాను. మనకు వన్ సైడ్ బ్రాడ్ గా ఉంది కానీ నేను తీసేసుకుంటాను. ఇది బ్లాక్ లో ఉంది. రైట్ మార్చాలి. మనకి ఇది బ్రాడ్ గా కావాలి అని అంటే ఇక్కడ రౌండ్ ఎండ్ పాయింట్స్ అని ఉంటుంది చూడండి. ఇలా లైన్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా తగ్గించేసి ఇలా పెడుతున్నా చూడండి. ఇలా అండి, అందులో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అలా తీసుకొని చేసేస్తే పోస్టర్ అనేది తయారవుతుంది. ఈ చిన్న బోర్డర్స్ కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో, అలాంటి బోర్డర్స్ కూడా ఇవ్వచ్చు. ఇట్లా మనం ఏదైనా ఒక పోస్టర్ తీసుకొని దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఎట్లా ఉందండి సార్? ఇంకా ఏదో ఒకటి అడిగారు, జేపీజీ అని కనిపించట్లేదు ఎక్కడా అని అడిగారు. అదేనా సార్? షేర్ చేసేటప్పుడు డౌన్లోడ్స్ లోకి వెళ్తాం కదా, పిఎన్జి అని కనిపిస్తుంది ఇక్కడ. డౌన్లోడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. జేపీజీ అనేది మార్చుకోవాలన్నమాట. పిఎన్జి అనేది ఉంటుంది, జేపీజీ అనేది మార్చుకోవాలి. జేపీజీ అని మార్చుకుంటే అప్పుడు మనకి ఇది జేపీజీలో డౌన్లోడ్ ఓకే అండి. ఇక్కడ ఇది అర్థమైంది కదండి, ఎట్లా పోస్టర్ తీసుకొని ఎలా చేయాలి అనేది ఒకటి అర్థమైంది కదా. ఇందులో మీకు మొబైల్ ఉన్న వాళ్ళు చూడండి, ఇట్లా సెలెక్ట్ చేస్తే మీరు ఏదైనా డిజైన్ చేస్తుంటే ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా,
బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తున్నాను, బ్లాక్ లో ఉంది కదా, వేరే డిజైన్ లో చూపిస్తాను. ఇందులో ఇది చెడగొట్టడం. సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు మేడం బ్యాక్గ్రౌండ్? సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే న్యూ దానికి వెళ్ళాలి సార్. క్రియేట్ డిజైన్ అని ఉంది కదా, క్రియేట్ డిజైన్ లోకి వెళ్తే ఇక్కడ ప్రెజెంటేషన్, పోస్టర్, మీకు ప్లస్ సింబల్ ఉంటుంది సార్. ఫోన్లో ప్లస్ సింబల్ ఉంటుంది, డాక్యుమెంట్ అని ఇవన్నీ ఉంటాయి. ప్లస్ సింబల్ దగ్గర మనం మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ సైజ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వేరేది కూడా చేయొచ్చు. ఇక్కడ నేను పోస్టర్ తీసుకుంటున్నా. పోస్టర్ లో మనకి సైడ్ కి చూడండి బ్లాంక్ పేజ్ వస్తుంది. ఈ సైడ్ లో పోస్టర్ డిజైన్స్ అన్ని వస్తాయి. ఇదంతా బ్లాంక్ పేజ్ ఉంటుంది. పోస్టర్ డిజైన్ ఇందులో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నమాట. పోస్టర్ డిజైన్ లో నేను ఇది తీసుకున్న బోర్డర్ వరకే ఉంది. ఇక్కడ కొంతమందికి ఫొటోస్ గ్యాలరీ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అన్ని టచ్ చేస్తాను. ఒకసారి ఇమేజ్ షేప్ లో టెక్స్ట్ ఎలా పెట్టాలో చెప్పారు కదా సార్. అందరు సైలెంట్ గా ఉన్నారు. టెక్స్ట్ పెట్టడం చెప్పారు కదా. ఎస్ మేడం, చెప్పారు మేడం. టెక్స్ట్ ఒకటి చెప్పారు మేడం, ఇమేజ్ ఏం చెప్పలేదు. ఫ్రేమ్ లో పెట్టమని చెప్పారు మేడం. మీరు చెప్పారు మేడం. ఫ్రేమ్ లో పెట్టి. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇందులో ఒక పోస్టర్ రెడీ చేస్తా. ఇన్విటేషన్ కానీ చూద్దాము. టెక్స్ట్ తీసుకుంటున్నా, ఇక్కడ స్టార్టింగ్ పెడుతున్నా ఇన్విటేషన్ అని. ఇది ఫాంట్ మళ్ళీ మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి కావాల్సిన ఫాంట్ అనేది ఏదన్నా ఇట్లా మార్చచ్చు. ఈ ఫాంట్ మార్చడం ఇవన్నీ మీకు తెలుసు. కలర్ కూడా మార్చచ్చు. ఇవి కలర్స్ మార్చడం ఇవన్నీ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ చేయటం, బిగ్ చేయటం తెలుసు. నెక్స్ట్ దీన్ని ఇంకోటి ఫాంట్ కావాలి, ఇంకో చోటు కావాలంటే కాపీ చేయటం తెలుసు. ఇవన్నీ తెలుసు. అయితే ఎలిమెంట్స్ తీసుకుంటాం కదా, ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు షేప్ అనేది ఉంది కదా, షేప్ తీసుకుంటే ఇక్కడ ఒక కలర్ వస్తుంది. దీని మీద మనం టెక్స్ట్ తీసుకోవచ్చు. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ నేను తులసి అని ఇస్తున్నా. ఇది సేమ్ కలర్ ఉంది, కలర్ మార్చేసి వైట్ కలర్ పెట్టాం. ఇట్లా ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ కి సేమ్ కావాలంటే ఇట్లా దీన్ని క్రాప్ చేయటం అంటారు. ఇట్లా చూడండి, దీన్ని క్రాప్ చేయటం అంటారు. ఇది క్రాపింగ్. ఇట్లా ఈక్వల్ గా దీన్ని చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను స్లోగా చెప్తున్నా. ఇవన్నీ చిన్న చిన్నవి కొంచెం స్లోగా చెప్తున్నా. ఇది షేప్ మీద నేమ్ తీసుకుంది. అర్థమవుతుంది కదా. ఇది షేప్ మీద నేమ్ తీసుకున్నాము.
దేనికి దానికే ఉంటుంది మళ్ళీ మళ్ళీ మారుస్తుంటే దేనికి దానికే వస్తుంది. కానీ రెండు మళ్ళీ గ్రూపింగ్ చేయొచ్చు. రెండు సెలెక్ట్ చేసి గ్రూప్ చేయొచ్చు. కంట్రోల్ G కొడితే గ్రూప్ అయిపోయింది. ఇక్కడ రెండు సెలెక్ట్ అవ్వలేదు చూడండి, ఎందుకంటే ఈక్వల్గా ఉంది. ఇది కొంచెం వచ్చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది సెలెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది. రెండు సెలెక్ట్ అయ్యాయి. ఇది లాక్ వేస్తే గ్రూప్ అయిపోయింది. ఈ రెండు ఒక్క నిమిషం. ఇది మూవ్ అవుతుంది. దేనికి దానికి గ్రూప్ అయిందండి. నేను తీసేసాను అవన్నీ. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నా, మీకు అర్థమవుతుందండి. దీన్ని రెండిట్లో మల్టీ సెలెక్ట్ అనేది చెప్పారు మీకు సార్. మల్టీ సెలెక్ట్ అని దాన్ని క్లిక్ చేసి దాన్ని రెండిట్ని క్లిక్ చేస్తే రెండు క్లిక్ అవుతాయి. మీకు మల్టీ సెలెక్ట్ అని ఉంటుంది. అందులో క్లిక్ చేసి దీన్ని గ్రూప్ చేసుకోవచ్చు. గ్రూప్ చేసుకున్నాక ఇట్లా చిన్నది పెద్దది అవుతుంది అనమాట. ఇందులో మళ్ళీ ఇక్కడ నేమ్కి బ్యాక్గ్రౌండ్కి రెండింటికి మళ్ళీ కలర్ మార్చుకోవచ్చు. మళ్ళీ మనం ఇట్లా చూడండి, గ్రేడియంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మార్చుకోవచ్చు. దీన్ని చిన్నగా చేసుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇమేజ్ని కూడా క్రాపింగ్ ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఒక ఫ్రేమ్స్ లోకి వెళ్దాం. ఫ్రేమ్స్ గురించి చెప్పారు కదా, ఫ్రేమ్స్ తీసుకుందాం. ఫ్రేమ్ లో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. వెంకటరాజ్ గారా, ఫ్రేమ్ లో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. కొంచెం మ్యూట్ లో ఉంచుకోండి. ఎవరండి మ్యూట్ లో ఉండండి ప్లీజ్, లేకపోతే నేను. మేడం సార్ చెప్పండి. అప్లోడ్స్ లో ఆల్రెడీ గ్యాలరీలోకి, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అంటే గ్యాలరీ, మీకు గ్యాలరీ అని ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ అది సారథి ఫోటో ఉంది కదా, ఈ ఫోటో తీసుకున్నా. ఇట్లా జస్ట్ క్లిక్ చేస్తే ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసింది కదా. ఇది పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎడిట్ ఆప్షన్ మీకు రాదు కానీ నేను చెప్పను దీన్ని. సార్ ఎవరు సార్? వెళ్ళిపోతుంది. ఇలా పెద్దగా చిన్నగా చేయొచ్చు కదా. ఇది దీనికి లైన్ కూడా, బోర్డర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ సర్కిల్ ఇది లైన్స్ కనిపిస్తున్నాయి కదా, బోర్డర్ కూడా ఇవ్వచ్చు మనం. ఈ బోర్డర్ ఎంత పెద్దది అంటే ఇట్లా చిన్నది పెద్దది కూడా చేసుకోవచ్చు. వీటికి కలర్ మార్చాలంటే ఇక్కడ సర్కిల్ లో బ్లాక్ ఉంది కదా,
బ్లాక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కలర్స్ మార్చొచ్చు. ఓకే, ఇక్కడ కలర్స్ మార్చు. తర్వాత ఇక్కడ కర్వ్ కార్నర్ లో రౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా చూడండి, కార్నర్ లో రౌండ్ వస్తుంది, 100% రౌండ్. ఇది ఇమేజ్ కి 0 ఉంటే స్క్వేర్ లాగా ఉంది, కార్నర్ లో రౌండ్ కావాలంటే ఇట్లా. ఓకే అండి, ఇట్లా మనం దీన్ని క్రాపింగ్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలన్నా చేయొచ్చు. అట్లా కాకుండా ఇమేజ్ ఇది ఉంది కదా, ఇమేజ్ ని సైడ్ కి ఇలా దగ్గరికి ఇలా తీసుకొని ఇది కూడా క్రాపింగ్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఫోటో కావాలో అంతవరకు ఇట్లా ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇమేజ్. నేను ఇక్కడ డిజైన్ చూపించట్లేదు, మీరు డిజైన్ కి తగ్గట్టుగా అక్కడ మీరు చెయ్యండి. ఎందుకంటే ఇవన్నీ ఒకసారి ఈ పోస్టర్లో చెప్దాం అన్నట్లుగా ఇలా చెప్తున్నా. ఇది ఇక్కడ ఈ ఫోటో ఉంది చూసారు కదా, ఇందులో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ప్రో వర్షన్ లో అయితే ఇక్కడ బీజీ రిమూవ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ ప్రో వర్షన్ కాకుండా చేస్తున్నాం కాబట్టి ఇది రాసుకోండి అందరూ, బీజీ రిమూవ్. ఇది అందరికి యూజ్ అవుతుందండి, ఇది అందరు నోట్ చేసుకోండి. బీజీ రిమూవ్, బీజీ రిమూవ్. బీజీ రిమూవ్ లోకి వెళ్ళి అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ నా ఫోటో ఉంది చూడండి, నా ఫోటోలో ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వద్దు అని అనుకున్నప్పుడు ఓపెన్ చేశాను. మీకు మొబైల్లో కూడా వస్తుందండి, గూగుల్లోకి వెళ్ళండి, బీజీ రిమూవ్ అని కొట్టండి, అక్కడ మీకు మొబైల్లో కూడా బీజీ రిమూవ్ అవుతుంది. గ్యాలరీలో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా డౌన్లోడ్ చేస్తాం. తీసేస్తున్నా, డిలీట్ చేస్తాను, దాన్ని అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి మీరు ఇక ఇక్కడ వచ్చేసింది మనకి డౌన్లోడ్స్. మీకు ఫోన్ లో గ్యాలరీలో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. దీన్ని మేడం మీ తీసుకొచ్చాను, బీజీ రిమూవ్ ఇంకోసారి చెప్పరా మేడం? చెప్తాను సార్. ఇదిగోండి, ఇది దీనికి ఇది షేప్ లేదు. ఒక్క నిమిషం సార్. దీనికి షేప్ ఏమి లేదు, నేను డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చి పెట్టేశాను. ఇక్కడ ఇక్కడ చూసారు కదా, నేను ఇట్లా మారుస్తుంటే దీన్ని డిజైన్ మీదకి వస్తుంది కదా. డిజైన్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, లేయర్స్. దీని మీద రైట్ క్లిక్ ఇస్తే లేయర్ అని సెండ్ టు బ్యాక్ మళ్ళీ తీసుకోండి, సెండ్ టు బ్యాక్. చూడండి, లేయర్ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ మనకి పైకి రావాలి అని అన్నప్పుడు మళ్ళీ చూడండి, దాని మీద దీని మీద క్లిక్ చేసి లేయర్కి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్కి వచ్చేసింది ఇట్లా. మేడం ఇంకొకటి ఇది బీజీ ఇది రిమూవర్ చెప్పారు కదా, ఒకసారి అది ఒకసారి చేసి చూపించారా మేడం?
మరి స్టార్టింగ్ నుంచి రమ్మంటారా సార్? ఇంతకుముందు ఇప్పుడు బిజీ రిమూవ్ మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసేసారో మేడం అది ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలా మేడం? చూడండి, గూగుల్లోకి వెళ్ళాను నేను. ఓకే. గూగుల్లోకి వెళ్ళి నోట్ చేసుకోండి. అందరు కూడా ఎవరైనా మళ్ళీ వినలేదేమో, వినేవాళ్ళు నోట్ చేసుకోండి. బీజీ రిమూవ్, బీజీ రిమూవ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిందే తీసుకోండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ లోకి వెళ్ళండి. ఇది ఇక్కడ ఫోటో ఉంది కదా, దాని నుంచి చూపించాను సార్. తీసుకున్నాను, రిమూవ్ అవుతుంది చూడండి. రిమూవ్ అయిపోయింది కదా చూడండి. డౌన్లోడ్ అంటున్నాను దీన్ని. డౌన్లోడ్, ఇది గ్యాలరీలోకి వస్తుంది. ఇది గ్యాలరీలోకి వస్తుంది. నేను అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్తున్నాను. మీ దాంట్లో అప్లోడ్ అని ఉంటుంది ఫోన్లో. అప్లోడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ అప్లోడ్ అవుతుంది. దీన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే అండి, ఇలా ఇట్లా తీసుకున్నాను. ఇది ప్లేన్ ఉంది, నేను ఈ డిజైన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ డిజైన్స్ ఉంటాయి మనకి, చూడండి ఒకసారి. ఇలా పెట్టాను. మళ్ళీ లేయర్ బ్యాక్, మనం మొత్తం బ్యాక్ వెళ్ళొద్దు. కొన్ని టెంప్లెట్స్ వరకు బ్యాక్ వెళ్ళాలి. కొన్ని ఎలిమెంట్స్ వరకు, ఆ ఎలిమెంట్స్ వరకు బ్యాక్ పంపిద్దాం. వచ్చేసింది కదా, ఇంకొకటి వెళ్దాం. టోటల్గా వెళ్ళిపోయింది. అది మనకి కనిపించాలి. ఇది ఈ వైట్ వరకు ఉండాలి అని అనుకున్నప్పుడు దాన్ని వైట్ వరకు చేస్తాం. ఇది చూడండి, వైట్ వరకు తీసుకుంటున్నాను. కాకపోతే ఇది బ్యాక్గ్రౌండ్ కూడా ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని నాయన కొంచెం లైట్ గా కనిపించేలాగా చేస్తారు చూడండి. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, మీకు కూడా బాక్సెస్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. ఒకసారి చూడండి, ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. నోట్ చేసుకోండి ట్రాన్స్పరెన్సీ. ఇవన్నీ నోట్ చేసుకోండి సార్, ఎందుకంటే గుర్తుండవు. ఇది నా ఇమేజ్కి అవుతుంది చూడండి. నా ఇమేజ్ సెలెక్ట్ అయింది, నా ఇమేజ్కి అవుతుంది. కాకుండా ఇది ఇది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి అవుతుంది చూడండి, వైట్ అయిపోతుంది. ఇది చూడండి ఇట్లా.
మేడం మ్యూట్ లో ఉన్నారు. ఇట్లా ఎన్ని డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా సెట్ చేసుకోవాలి వీటిని. ఫ్లవర్స్ కొంచెం మనకి కలర్ తగ్గాలి అని అనుకున్నప్పుడు అన్ని సెలెక్ట్ చేసి ఇట్లా ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటే డిజైన్ ఉండాలి, కానీ డిజైన్స్ లో పైన ఈ లెటర్స్ లెటర్స్ కనిపిస్తూ ఉండాలి మనకి. మనం ఏమి ఇస్తున్నాము ఇక్కడ డేటా ఏది మొత్తం. మనకి ఇమేజెస్ కి ఇది నా లేయర్ చూడండి, ఇది కనిపించట్లేదు. ఇది కనిపించాలి అని అంటే బ్యాక్ లేయరే, ఇది ఇంపార్టెంట్. బాగా లేయర్లోకి వెళ్ళి బ్యాక్ అనాలి. బ్యాక్ వెళ్ళిపోయింది. ఇక్కడ భుజం ఇక్కడ కనిపిస్తుంది పైన. ఈ లేయర్స్ కనిపించవని చెప్పనే నేను సిస్టమ్ లో చెప్తున్నాను, ఇది బాగా అర్థం అవటానికి. మీకు లేయర్స్ అని ఉంటుంది అక్కడ ఫోన్ లో చూడండి, నేను కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా క్రాపింగ్ అర్థమైంది కండి. ఇక్కడ క్రాపింగ్ క్రాపింగ్ ఏంటంటే ఇమేజ్ని తీసుకున్నప్పుడు చిన్నగా దీన్ని ఇట్లా తగ్గించుకుంటే మనకి ఎంత కావాలో అంత తీసుకోవడాన్ని క్రాపింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా దగ్గరికి ఎంతే కావాలి అదే ఇట్లా పెట్టేసుకుంది, సరిపోయింది. అట్లా దీన్ని క్రాపింగ్ అంటారు. ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్ అంటే లైట్ గా అవ్వాలి, మనకి ఎక్కువగా ఉంది బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కనిపించకుండా తగ్గించుకోవడానికి ట్రాన్స్పరెన్సీ చేసుకోవచ్చు. ఇట్లా అట్లా నేను ఫ్లవర్స్ ను కూడా చేశాను. ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్స్ ను కూడా చేశాను. మనకి చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఇందులో, అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీనికి కూడా డిజైన్ వచ్చింది. దీన్ని కూడా మనం ఇట్లా ఇన్సర్ట్ చేయవచ్చు. ఇట్లా ఇట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇలా బ్యాక్గ్రౌండ్ లో చేసేటప్పుడు ఫ్రేమ్స్ లో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకూడదు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఫ్రేమ్ అందం పోతుంది. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అది కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రేమ్ కనిపిస్తుంది. ఫ్రేమ్ లో అది ఇలా ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ ఏముందో అదే కనిపించాలి. ఫ్రేమ్ లో అలానే పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఏముందో అది కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఏముందో అది కనిపిస్తుంది. అందుకే ఫ్రేమ్స్ లో బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకోవాలి. అక్కడ చెట్లు అలాంటివి ఏమన్నా ఉంటే బ్యాక్గ్రౌండ్ మనం మార్చొచ్చు. అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఒకటి చూడండి, నేను మీకు దీనికి డిఫరెన్స్ ఇక్కడే చేసి చూపిస్తాను. దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రిమూవ్ చేస్తున్నాను, చూడండి. అంటే మీకు ప్రో వర్షన్ లేదు కాబట్టి అవ్వదు. మీరు బీజీ రిమూవ్ అక్కడే చేయండి. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేను ఇది చూపిస్తున్నా. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది. షేప్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ షేప్ ఇట్లా బోర్డర్ కనిపిస్తా ఉంటుంది. అలా తీసుకోకూడదు ఎప్పుడైనా, ఇలానే తీసుకోవాలి. ఫ్రేమ్ లో ఇలానే తీసుకోవాలి. దీన్నే మనకి ఎక్కడ సెట్ చేసుకోవాలో అక్కడ సెట్ చేసుకోవాలి.
ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాం మనం. హెడ్డింగ్ ఇచ్చాం కానీ మనకు అంతగా కనిపించట్లేదు, అంత అనిపించట్లేదు. మీకు చూడండి, టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే కింద టెక్స్ట్, షేప్స్, ఫాంట్ ఇవన్నీ వస్తాయి. కొంచెం మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ అను. ఎఫెక్ట్ లో ఇట్లా ఏజీకి కొంచెం షాడో, తర్వాత ఇది కొంచెం షాడో, తర్వాత అవుట్లైన్ వరకు, అవుట్లైన్ కి షాడో, మళ్ళీ బోర్డర్, ఇది బోర్డర్ వస్తుంది ఇట్లాగా. ఇవన్నీ ఎఫెక్ట్స్. బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ థిక్నెస్ కూడా ఇలా పెంచుకోవచ్చు. సార్ చూడండి, ఇది మెయిన్ బోర్డర్ థిక్నెస్ ఇలా పెంచుకోవచ్చు. మళ్ళీ లైన్ లాగా వస్తుంది ఇట్లా. దీనికి కూడా షాడో ఇలా మార్చుకోవచ్చు. దాని డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు. ఇట్లా షాడో డైరెక్షన్ కూడా ఇట్లా మార్చుకోవచ్చు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయటం కంటే చేస్తుంటేనే వస్తాయి. ఈ ఇక్కడ చూడండి, షాడో మూమెంట్ కూడా మారింది చూడండి. టాప్కి వెళ్ళింది, సైడ్కి వచ్చింది, డౌన్కి వచ్చింది, అప్కి వెళ్ళింది. కిందకి ఉంటే బాగుంటది కాబట్టి కిందికి పెడుతున్నాం. కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చచ్చు. మీకు అదే సేమ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి వేరే కలర్. వైట్ పెడితే కనిపించదు, మీకు బ్లాక్ అయితే బాగా కనిపిస్తుంది. కలర్ తర్వాత ఇది చూడండి. టోటల్ గా బ్యాక్గ్రౌండ్ లో మొత్తము ఇది అవుతుంది. రౌండ్ గా కాకుండా ఫుల్ గా స్క్వేర్ లో ఉంటది. ఇది ఫుల్ రౌండ్ వచ్చి ఉంటది. 0 పెడితే స్క్వేర్ లాగా ఉంటది. 100 పెడితే రౌండ్ షేప్ లో వస్తుంది, ఓవెల్ షేప్ లో లాగా. ఇట్లా చూడండి, కొంచెం కార్నర్స్ అవన్నీ షేప్ మారుతా ఉంటది. మీకు ఇది కలర్ మారిస్తే అర్థమవుతుంది అనుకుంటా. కలర్ మారుస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది స్క్వేర్ లాగా ఉంది చూడండి. అంటే రెక్టాంగిల్ లో కార్నర్స్ లో కరువు లేదు. కొంచెం రౌండ్నెస్ రావాలంటే 100 అయితే కొంచెం రౌండ్ వస్తుంది. అట్లనే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా రౌండ్నెస్ లో ఉండి స్ప్రెడ్ అవుతుంది. తక్కువ కావాలి, ఎక్కువ కావాలనేది తక్కువ చూసుకోవాలి. తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఆ బ్యాక్గ్రౌండ్ లోనే మళ్ళీ దాన్ని కలర్ ట్రాన్స్పరెన్సీ మారుతుంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఇలా ఇలా ట్రాన్స్పరెన్సీ ఇది పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. కలర్ ఉంటేనే బాగుంటుంది. ఇది కలర్ మార్చుకోవటం. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ కూడా షేప్స్ మారుతాయి. ఇట్లా అంటే ఇన్విటేషన్ కొంతమంది ఇట్లా కరువులో, అంటే ఎక్కడైనా మనం ఇమేజ్ తీసుకున్నప్పుడు, సర్కిల్ ఇమేజ్ తీసుకున్నప్పుడు ఇమేజ్ మీద కూడా కావాలన్నా కానీ దాన్ని ఇట్లా మనం ఈ ఎఫెక్ట్ లోకి వెళ్తే ఇలా మార్చుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఎఫెక్ట్స్ గురించి కావాలని చెప్తానండి. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. మీ మొబైల్లో కూడా లాగిన్ అవుతాను. మీరు నోట్స్ రాసుకుంటున్నారా, ప్రాక్టీస్ ఇప్పుడే చేస్తున్నారా అనేది నాకు తెలీదు. కాకపోతే ఎఫెక్ట్స్ టెక్స్ట్ ఈక్వల్ పెట్టేసాను. దీన్ని ఇలా తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది కూడా తగ్గుతూ ఉంటుంది. చూడండి,
ఇక్కడ ఒక స్ట్రెచ్చర్ తీసుకొద్దామండి దీనికి. అన్ని మారుస్తున్నాను చూడండి. నేను అన్ని బ్లాంక్ ఉన్నది కాకుండా బ్లాంక్ పేజ్ తీసుకుని చేసేవన్నీ. స్పీకర్ అని పెట్టాను, ఇక్కడ తులసి అని పెట్టాను. దీంట్లో కింద కావాలంటే మోటివేషన్ స్పీకర్ అని అలా ఇవ్వచ్చు. లేయర్స్ ఒకటి చూడండి, పర్టికులర్ గా లేయర్ అనేది నేను 2 టాపిక్స్ చెప్పిన ఎఫెక్ట్ లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. వాటిని మళ్ళీ మళ్ళీ వాటినే చెప్తున్నాను, ఎందుకనంటే అవి ఎక్కడున్నవి అర్థం కాదు. నేను మొబైల్లో లాగినవి కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇట్లా క్యాన్వా క్లాసెస్. ఇది మళ్ళీ కంటెంట్ ఏముంది అనేది ముఖ్యం. కంటెంట్ తీసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు అన్నమాట. డే 4 డేట్, మళ్ళీ డేట్ కావాలంటే మళ్ళీ కాపీ చేసుకొని డేట్ వచ్చేసి 12/12/24. బాగుంది కదండి ఈరోజు డేట్. దీన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ డేట్లకి ఎఫెక్ట్ ఇస్తారు కనిపించదని చెప్పి. ఎఫెక్ట్లోకి వెళ్ళి లాస్ట్లో ఉంటుంది ఇట్లా. ఇలా ఎఫెక్ట్లో దీని కలర్ కూడా ఇట్లా మార్చవచ్చు, మారిస్తే కనిపిస్తుంది. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తుంది, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. డే 4 క్యాన్వా క్లాసెస్, డే 4 డేట్, స్పీకర్, రామ్లోక జస్ట్ సింపుల్గా ఇంతే ఉంది. ఇది ఇంకా పెద్దగా చేసుకోవాలి, క్యాన్వా క్లాసెస్ అనేది కావాలి అని అనిపిస్తే ఇట్లా బిగ్ ఇంకా ఇట్లా పెద్దగా చేసేసుకోవచ్చు. 2 లైన్స్లో పెట్టాలనుకుంటే 2 లైన్స్లో వచ్చింది. అప్పుడు సారీ ఇమేజ్ కొంచెం పైకి పెట్టేసుకొని డే డేట్ ఇవి కొంచెం మనం ఎఫెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఈ షేప్ బాగాలేదు తీసేద్దాం అని అనుకున్నప్పుడు డిజైన్ మనకి ఎలా నచ్చితే అలానా. ఇక్కడ ఈ షేప్స్ లో మళ్ళీ ఎఫెక్ట్ లోకి వెళ్ళి ఓన్లీ మనకి బ్యాక్గ్రౌండ్ వద్దు అని అనుకున్నప్పుడు షాడోనే కావాలనుకున్నప్పుడు ఇటు షాడో ఇచ్చేస్తే సరిపోతుంది. మీకు నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. లేయర్స్, ఎఫెక్ట్స్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చెప్తున్నా. టెక్స్ట్ ఎడిట్ ఎలా చేయాలి అంటే క్రాపింగ్, ఇమేజ్ క్రాపింగ్ ఈరోజు చెప్పినవి. లేయర్స్ ఒకటి, పీజీ రిమూవ్ ఒకటి, ట్రాన్స్పరెన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఫోటోని కానీ దేన్నైనా చేయొచ్చు. ట్రాన్స్పరెన్స్ ఎలా చేయాలని చెప్పాను. ఇంకా ఈ ఈ టెక్స్ట్ ని ఎఫెక్ట్స్ లో ఎలా తీసుకోవాలి అనేది చెప్పాను. ఇమేజ్ ని క్రాప్ ఎలా చేయాలో కూడా చెప్పాను. ఇట్లా ఇప్పటి వరకు చెప్పిన వాటిలలో ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఇలా మొబైల్లో లాగిన్ అవుతాను, మొబైల్లో చెప్తాను.